ఆ తర్వాత 3, ఇలా 4, 5, 6 అంటారు. ఆ తర్వాత 6, 1 అంటారు, కానీ 7 అనరు. ఎందుకని అంటే ఎప్పుడైతే వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత ఇలా 7వ రోజున అగ్నిగుండ ప్రవేశం చేశారని వారి తల్లిదండ్రులు, అలాగే వారితో పాటు కూడా మిగతా 101 కూడా అగ్నిగుండ ప్రవేశం చేశారని వీళ్ళకంతా బాధ అవుతుంది కదా. కనుక ఎప్పుడు కూడా వ్యాపార స్థలంలో దుఃఖించకూడదు అని వాళ్ళు ఇప్పటికీ కూడా లాభం అంటూ ఉంటారు. అంతేకాదు, మనం ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్తాం కదండి, ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా మనం వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నాం అనుకోండి, ఒక 1000 లేదా 10,000 ఇలా ఇవ్వాలనుకున్నాం అనుకోండి, అప్పుడు 10,000 ఇచ్చారనుకోండి, ఆ 10,000 కూడా లాభాల పత్రికల ఖాతాలోకే పుణ్యంలోకి వెళ్ళిపోతుంది. ఆ పైన ఒక 1 రూపీ కానీ 16 రూపీస్ కానీ అంటే 1001 అని, లేదా ఒక 1016 రూపీస్ అని కానీ 1011 రూపీస్ అని కానీ, ఇలాగా అంటే ఒక రౌండ్ ఫిగర్కి మళ్ళీ ఒక 1, 11, 16 ఇలా పెట్టడం వలన ఈ రౌండ్ ఫిగర్ ఒక పెద్ద అమౌంట్ ఏదైతే 1000 అట్లా 10,000 ఉంటుందో ఆ పుణ్యం అంతా మీకు వస్తుంది. ఈ పైగా పెట్టింటారే సపరేట్గా 1 రూపీ, 11 రూపీస్, 16 రూపీస్, ఆ పుణ్యం లాభాల గోత్రికులకు వెళ్తుంది. ఒకవేళ మీరు రౌండ్ ఫిగర్గానే పెట్టి ఆ 1 రూపీస్, 11 రూపీస్, 16 రూపీస్ పెట్టలేదనుకోండి, టోటల్ మీరు పెట్టినదంతా కూడా లాభాల గోత్రికుల పుణ్యంలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఇప్పటికీ మనం ఎవరికైనా దక్షిణ ఇస్తున్నా, ఎవరికైనా గిఫ్ట్ ఇస్తున్నా మనం ఏం చేస్తాము, 101, 116 లేదా 1011, 1001, 1016, 10,016, 1,16,000 ఇలాగా మనం ఇస్తూ ఉంటాం. అంటే ఆ పెద్ద అమౌంట్ ఏమో మీకు పుణ్యం వస్తుంది, ఆ చిన్న పైగా పెట్టేదేమో వాళ్ళకు పుణ్యం వస్తుంది అన్నమాట, లాభాల గురించి. అంతేకాదు, మనం ఇప్పుడు ఎవరికైనా దానం చేస్తున్నాం అనుకోండి, ఏదైనా ఆ దానం చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు బియ్యం ఎవరైనా వచ్చారనుకోండి, ఆ బియ్యం మనం దానం చేస్తున్నాం అనుకోండి, ఆ బియ్యం ఇచ్చినప్పుడు ఇట్లా ఒక్కసారి ఇచ్చామనుకోండి, ఆ ఒక్కసారి ఇచ్చిన బియ్యం పుణ్యం అంతా కూడా అది లాభాల గోత్రికులకే వెళ్తుంది. కనుక మనం మళ్ళీ ఇంకొంచెమైనా మనం మళ్ళీ ఇవ్వాలి కదా. అలా ఇచ్చినప్పుడే ఒకసారి ఇచ్చినదేమో మనకు పుణ్యం వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఇస్తాం కదా, అది లాభాల గోత్రికులకు వెళ్తాయి. అందుకే ఇప్పటికీ కూడా ఎప్పుడైనా మనం కొలిచేటప్పుడు, ధాన్యాన్ని కొలిచేటప్పుడు లాభం అని మొట్టమొదట అంటూ ఆ లాభాల గోత్రికుల్ని తలుచుకుంటాం. ఎందుకంటే ఆ లాభాల గోత్రికులకు వారి వంశం లేదు కదా, ఇంకా వాళ్ళ పిల్లలంతా మన 102 గోత్రికుల వారి పిల్లలే వాళ్ళ పిల్లలు కూడా అన్నట్టు అమ్మవారు మనకు బోధించింది. కనుకనే ఇప్పటికీ మనము లాభాల గోత్రికులు అని అంటూ, ఇది ఇలా ఉండగా ఇక అగ్నిగుండ ప్రవేశానికి ఆ అగ్నిగుండాల నిర్మాణము 103 అగ్నిగుండాలను ఇక నిర్మిస్తూ ఉన్నారు మల్హనుడి ఆధ్వర్యంలో.